నేను ఇందాక చెప్పినట్టు ఆయన గురించి ఆయన వెళ్తే ఎంతమంది వస్తారనేది ఆయన ఖచ్చితంగా అవగాహన ఉంటుంది ఎవరికన్నా లేకపోయినా. ఎందుకంటే నాళ్ళ నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. చిన్న షూటింగ్ ఒక లొకేషన్లో చేస్తుంటేనే 5,000 మంది ఉంటారు. సో ఇక్కడ కావాలని చేసినట్టు ఏమన్నా అనుకోవాలా? అంటే రాజకీయం కోసం విజయ్ పార్టీ అనే కాదు, ఆ ఇరుకు సందులు వెతుక్కుని పెట్టుకోవడాలు ఇంతకుముందు మన రాష్ట్రాల్లో కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ఏంటి అంటే రాజకీయం కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటారా రాజకీయ నాయకులు? ఏంటి? గుడ్ మార్నింగ్ మీకు, అట్లాగే పెద్దలిద్దరికి కూడా. ఇక్కడ విజయ్ది తప్పు లేదు అంటే మనం పొరపాటు చేసేటట్టు. విజయ్ తప్పు ఉంది, 100% తప్పు ఉంది. కానీ ప్రభుత్వం సైడ్ నుంచి అంతే తప్పు ఉంది, అంతకంటే ఎక్కువ తప్పు ఉంది. ఎందుకంటే ఐ నో ద ఫ్యాక్ట్స్. ఎందుకంటే ఆయన సభ టయానికంటే ఇన్ బిట్వీన్ లో ఆయన సభకు అనుమతి కోరింది 10,000 మంది. 10,000 మంది అనుమతి కోరినప్పుడు 10,000 మంది పట్టేంత ప్లేస్ ను శాంక్షన్ చేయాల్సిండేది. ఒకవేళ నిర్వాహకులు ఒక ప్లేస్ అడిగితే కాదు అనేది చెప్పాల్సింది ప్రభుత్వం మీద ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన సమయానికి రాలేదు అని తెలిసి కూడా వీళ్ళు ఏం చేశారు, క్రౌడ్ ఎంత ఉందో ఎస్టిమేషన్ వేయటంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్. అక్కడ ఆ రోడ్డు మొత్తం అంత కలిపి 80 feet రోడ్ అండి. అది 80 feet రోడ్ లో ఒక పక్కన కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బిల్డింగ్లు ఉంటాయి, రైట్ సైడ్ కొద్ది ఎంటీ ప్లేసెస్ ఉంటూ ఖాళీ జాగా కొద్ది కనపడుతుంది, అంటే బిల్డింగ్స్ మధ్యలో కనపడుతుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జనం పడతారనే ఉద్దేశంతో పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తుండి ఊడిపోయారు. ఈయన వచ్చిన 10 minutes కి పవర్ పోయింది. అంటే 7 గంటల సేపు పోలీసులు ఏం చేస్తున్నట్టు, అప్పటి వరకు చెట్లు ఎక్కిన వాళ్ళు, అట్ల వరకు పోల్ ఎక్కిన వాళ్ళు, వాళ్ళను దింపే కార్యక్రమం లేకపోతే ఫోర్స్ ఎక్కువ డిప్లాయ్ చేసే కార్యక్రమం పోలీసు వాళ్ళు చేసి ఉండాలి కదా. ఇక్కడ పొలిటీషియన్ అప్లికేషన్ పెట్టుకొని లీగల్ గా డబ్బు కట్టుకొని నేను కార్యక్రమ నిర్వహణ చేసుకుంటాను అని చెప్పిన తర్వాత ఆ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత పూర్తి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళ, పొలిటికల్ లీడర్సా? కొంత పార్టీ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇప్పుడు 100 మందో 200 మందో 500 మందో పార్టీ తరపు కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా విద్యాసాగర్ గారు. నేను 100% కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు తప్పు, నేను మొదట్లో చెప్పా విజయ్ది తప్పు ఉంది. అయితే అక్కడ ఆ ఆర్గనైజర్స్ కూడా నాకు కొంతమంది తెలుసు, ఆ ఆర్గనైజర్స్ వాళ్ళది కూడా తప్పు ఉంది, చాలా తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఏరియాని ఎంచుకోవటమే మొదటి మిస్టేక్. మీరు భయంకరమైన సత్యం చెప్తానండి, మామూలుగా చిన్న మన రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు డ్రైనేజీ కాలువ ఒక 4 feet 5 feet మనకు కనపడుతుంది, 2x4 3x కనపడుతుంది. ఇక్కడ ఎక్కువ మంది చిన్నపిల్లలు చనిపోయింది ఎట్లంటే ఈ కాలువలో పడి ఎక్కువ మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఆ కాలంలోనే 9 మంది 10 మంది చచ్చిపోయారు. ఏది డ్రైనేజీ కాలంలో పడి చచ్చిపోయారు. ఇది ఇంకా దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు పోలీసు వాళ్ళు బ్యారికేడ్లు, ఇప్పుడు టీవీ దినకర్ ఆయన ఎవరైతే విజయ్ ఉన్నారో వచ్చేటప్పుడు ఆ ప్రోగ్రాము డిజైన్ వీళ్ళు చెబితే కాదు, ఇట్లా చెప్పాలి ఇట్లా చేయాలనేది చెప్పాల్సింది పోలీసు వాళ్లే. లేదు వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ అథారిటీస్ ఉంటాయో వాళ్లే. అర్ధరాత్రి 12 గంటలకు తమిళనాడు డీజీ ప్రెస్ మీట్ పెట్టేసి మా తప్పేం లేదు అని ఆయన చెప్పడంలోనే నాకు నచ్చలా. నా తప్పేం లేదు అంటే 40 మంది ప్రాణాలకి మరి ఓన్లీ విజయ్ పార్టీని మాత్రం మీరు బాధ్యత చేయదలుచుకున్నారా? మీరు చూసారంటే రాజకీయం లేదు రాజకీయం చేయొద్దు, దీన్ని చెయ్యాలనుకోవట్లేదు అంటారు, అనుకుంటున్నారు కదా. మరి అమెరికా లండన్ లో ఎక్కడ ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్? రాత్రి స్పెషల్ ఫ్లైట్ ఎందుకు వచ్చాడు? రాత్రి 1 గంట టైంలో స్టాలిన్ ఎందుకు అక్కడి నుంచి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాడు? వెళ్ళాలి, ముఖ్యమంత్రిగా రాత్రి వెళ్ళాల్సిందే, కాదని చెప్పను. అయితే మీరు చెయ్యకండి అన్నప్పుడు మరి పిటిషన్ ఎందుకు ఫైల్ చేయించారండి ఒక థర్డ్ పార్టీ దగ్గర? అతని పేరు వచ్చి సెంథిల్ కుమార్, సెంథిల్ కన్నన్, సన్ ఆఫ్ అయసన్, రాజానగర్, 5th క్రాస్, రామ్నూర్, సెంతిరట్టై, కరూర్ డిస్ట్రిక్ట్. ఇతని దగ్గర నుంచి అసలు విజయ్కి పర్మిషన్లు ఇవ్వద్దు, విజయ్కి ర్యాలీలకి పర్మిషన్లు ఇవ్వద్దు, అతన్ని పర్యటన నిషేధించండి అనే ఉద్దేశంతో
ఏది 24 hours కు మునిపే కరూరు నుంచి ఒక డిఎంకే కార్యకర్త చెన్నై మద్రాస్ హైకోర్టులో ఎట్లా ఫైల్ చేస్తాడండి? కరెక్ట్. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే విజయ్ తప్పు లేదా అంటే 100% ఉంది, ఆర్గనైజర్స్ తప్పు లేదా అంటే 100% ఉంది. అట్ ది సేమ్ టైం కేవలం విజయ్ మీదే నెట్టేయటం అన్నది కరెక్ట్ కాదు. ఓకే. దీంట్లో గవర్నమెంట్ అథారిటీస్ కూడా అట్ట ఫెయిల్యూర్ అయినాయి. ఇందులో నిన్న మధ్యాహ్నం 12 గంటలకు కరూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ 40 మందిగా డిక్లేర్ చేశారు. ఇప్పుడు 11 మంది స్టిల్ వాళ్ళు డౌట్ కేసు క్రిటికల్ గా ఉన్నారా? ఓకే. డౌట్ కేసు అంటున్నారు, క్రిటికల్ కూడా కాదు, డౌట్ కేసు అంటున్నారు 11 మంది. ఆ 11 మందికి ఎయిర్ లిఫ్ట్ చేసి చెన్నైలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇంతవరకు జరిపి చర్యలు తీసుకోలే. 52 మంది గాయపడిన వారు ఉన్నారు. సరే, గాయపడిన వారు ఓకే. విజయ్ ఆల్రెడీ మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు, నేను వస్తాను బాధితులను పరామర్శిస్తాను అంటే. అఫ్ కోర్స్ అది కరెక్ట్ కాదు ఈ టైంలో పోవటం, అది వేరే విషయం. మళ్ళీ అక్కడికి జనాలు వస్తారు, అదొక అక్కడికి జనాలు వస్తారు. కాకపోతే మీరు అన్నారు చూసారా, ఇంకోటి విజయ్ స్టేట్మెంట్. నేను ఎందుకు విజయ్ కి కొద్దిగా నేను తన వైపు మాట్లాడుతున్నా అంటే, గత వారంలోనే తిరుచి మీటింగ్ జరిగింది. తిరుచి మీటింగ్ లో తను క్లియర్ గా చెప్పాడు విజయ్, చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు దయచేసి నా సభలకు రావద్దు, ఓకే, మీరు ఇబ్బంది పడకండి, మీరు టీవీలో నా ప్రోగ్రామ్ చూడండి, జనం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ చనిపోయిన వాళ్ళలో మహిళలు, పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. ఈ అప్పీల్డ్ ఇన్ తిరుచి సభ, తిరుచిలో అతను అప్పీల్ చేశాడు. దాన్ని అప్పీల్ చేసినా కూడా ప్రజలు వస్తారండి, రాకుండా ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ 80 feet రోడ్ లో నువ్వు 10,000 మంది వచ్చే 10,000 మందికి పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆ 10,000 మంది అది ఆ ఏరియా సూట్ అవుతుందో లేదా పోలీసులకు తెలియదా? ఇందాక పుల్లారావు గారు అన్నట్టు నిజంగా ఇంతమంది వస్తారు అంతమంది వస్తారని కూడా ఒక అంచనా, ఒక దశలో వాళ్ళకి వీళ్ళకి కూడా ఉండదు.